అట్లాగని దేవకి ఏమైనా ఏడ్చిందే? అస్సలు లేదు. ఏడిస్తే అక్కడే ఉండరు ఎవరు, సెక్యూరిటీ అంతా అక్కడే ఉంది కదా, పోయి చెప్పేస్తారు డెలివరీ అయిపోయిందని. ఏమి లేదు, ఆమె ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఇది వాట్ టైప్ ఆఫ్ డెలివరీ ఈజ్ ఇట్? అది ప్రశ్న. జస్ట్ లిసన్. కనుక వైడూర్యమణిగన వర కిరీటు, కాబట్టి అద్భుతమైనటువంటి ఆ కిరీటం బాలు పూర్ణేందురుచి జాలు, చంద్ర ప్రకాశంతో గోచరిస్తున్నాడు పూర్ణ చంద్రుడిలాగా కృష్ణచంద్రుడు. భక్తలోక పాలు బాలు పూర్ణేందు రుచి జాలు, భక్తలోక పాలు. ఈయనే రేపు భక్తులంతా పరిపాలించేది. భక్తులది ఒక ప్రత్యేకమైన లోకం. ఆ లోకాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి ఈ కృష్ణచంద్రుడే రాబోతూ ఉన్నాడు, వచ్చాడు. సుగుణాల వాలో, ఎక్కడ చూసినా దివ్యమైనటువంటి అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. సుగుణాల వాలు కృపా విశాలమైనటువంటి కృప. ఆయన హృదయంలో దయ తప్ప రెండవది లేదు, ప్రేమ తప్ప రెండవది లేదు. అటువంటి వాడు వచ్చాడు. అట్లాంటి వాడిని చూచి, అలా చూచాడు, తిలకించి, రెండొకటే, చూచి తిలకించి. కానీ చూచి అన్నప్పుడు అలా చూచాడు మొదట, తర్వాత ఇలా చూచాడు అనమాట, తిలకించేది. చూచి తిలకించి పులకించి, అబ్బా గగురుపాటు, కంఠా రోమాంచ. ఆహా, కళ్ళున్న దానికి ఇటువంటి దృశ్యాన్ని చూడాలి. ఇలాంటి దృశ్యాన్ని నా జీవితంలో చూస్తానని తదేవ అవలోకయతి, ఇలాంటి చూచేటువంటి భాగ్యం కలుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు అని పులకించిపోయి చోద్యమంది, ఆశ్చర్యపడిపోతూ విస్మయం చెందుతూ ఊబి చెలరేగి వసుదేవు రుత్సహించే పోతనామాచు. ఇట్లా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉన్నాడట. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఈ ఆనందంలో, అది ఆ ఉత్సాహంలో ఒక్కసారి కళ్ళు మూసి ఇప్పుడు ఎక్కడున్నాడు? కారాగృహంలో ఉన్నాడు. వెంటనే అన్నాడు, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించావు గనక భగవాన్, ఇటువంటి బిడ్డని దర్శించే భాగ్యం నాకు కలిగింది కనుక ఈ శుభ ముహూర్తాన అర్హులైనటువంటి వాళ్ళకి 10,000 గోవుల్ని దానం చేస్తున్నాను అన్నాడట. అసలు ఈయనకే గ్లాస్ పాలు లేవు. విచిత్రం. భాగవతం చెప్పేది ఏంటంటే, దానం చేయడానికి, ప్లీజ్, దానం చేయడానికి డబ్బు ఉండని అవసరం లేదు, మనసుంటే చాలు. డబ్బున్న వాళ్ళందరూ దానాలు చేయరు, మనసున్న వాళ్ళే దానం చేస్తారు కదా. మనసు ఉండేటప్పుడు, ప్రధానమైనది మనసు అయినప్పుడు ముందు మాట ఇచ్చేసి తర్వాత దానం చేయొచ్చు. అది భాగవతం చెప్పేది. ఎప్పుడు ఏ మంచి జరిగినా దానం, నిన్న చూసారా, సద్భక్తి సమర్పణ. ఎప్పుడు మన జీవితంలో ఒక మంచి జరిగినా కూడాను, ఎస్, పూర్వపు రోజుల్లో కూడాను ధనుర్మాసం వస్తే ఆ టైంకి ఇళ్ళకు వస్తూ ఉంటాయి కనుక ధాన్యం అంతా కూడాను, ధాన్యం ఇంటికి రాగానే పేదలు ఎవరైతే ఉండారో, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళనందరినీ పిలిచి ముందు వాళ్ళకు ధాన్యం ఇచ్చిన తరువాతనే గాదెల్లో నింపేటువంటి వాళ్ళ పూర్వం మన వాళ్ళంతా కూడా ధాన్యం. ఎందుకని? మనకి ఎప్పుడైతే ఆనందం కలిగిందో సమాజం కూడా ఆనందం కూడా, సమాజపరంగా ఏది జరిగినా. పూర్వం కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పూర్వం పెళ్లి చేసుకుంటే సారి పెట్టేవాళ్ళు. అమ్మాయి మీకు తెలుసా? నేను తెలుసు. వాళ్ళు అంటారు ఈ స్వామీజీ లేనిపోని అన్నీ చెప్తాడు. మీకు తెలిసి పెద్దవాళ్ళకి తెలుసు. కాబట్టి వెళితే, తల్లిగారింటికి వెళితే ఆవిడ సారి తీసుకొని వచ్చేది. సారి అంటే ఏంటి? ఒక 5-6 బిందెలు ఉండేటువంటి, కొత్త బిందెలు. అవి కూడా పాత అయితే ఒప్పుకోడు అల్లుడు, కొత్త బిందెలా కట్టేవాళ్ళు. దాని పసుపు గుడ్డ ఒకటి కట్టి పవిత్రత పంపించేవాళ్ళు. ఏముంటాయి దాంట్లో? ఒక దాంట్లో అరిసెలు, ఇంకో దాంట్లో లడ్డు, మరొక దాంట్లో భక్ష్యాలు, ఇంకో దాంట్లో సర్వపిండి, ఏదో ఒకటి. నేను ఏ గాలికి ఆ చాప. ఎందుకని? నాకు ఏ గాలి లేదు కనుక. ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ పదార్థాలు చెప్తాను, అటు రాయలసీమ పోతే రాయలసీమ పదార్థాలు చెప్తాను, ఆంధ్ర పోతే ఆంధ్ర పదార్థాలు చెప్తాను, కర్ణాటక పోతే కర్ణాటక పదార్థాలు. వాళ్ళు ఉంటాయి కొన్ని, ఇప్పుడు వద్దులే మీకు అవి చెప్తాను. ఎందుకంటే అర్థం కావాలి కదా, అదే ప్రధానం. కనుక
అవి సారదీస్తే ఏమో, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చూచాను. సారదీస్తే అవి తీసుకొని నలుగురు అమ్మగారులు శుభ్రంగా లక్ష్మీదేవుల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని, ఏది అవి కూడా పంచేవాళ్ళు తీసుకొని ఆ వీధంతా తిరుగుతారు. ప్రతి ఇంటికి వీళ్ళు లడ్డు ఇచ్చేస్తానే, వాళ్ళు అరిసి ఇచ్చేస్తానే, వీళ్ళు ఇంకోటి జంత్రికలు ఇస్తానే, ఈ విధంగా మొత్తం తిరుగుతారు. ఇట్లా అందరికీ పంచుతారు. ఎందుకో తెలుసా? మనకు ఆనందం కలిగింది, మన ఇంటికి కోడలు వచ్చింది, ఎంత తెచ్చింది అనేది ప్రధానం కాదు. మనం వీళ్ళకి ఏమాత్రం వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉంటే మన ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అనేటువంటి భావన ఉండేది. ఇది సమర్పణ భావన. కాబట్టి సద్భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమర్పణ ఉంటుంది. వెంటనే ఈయన అన్నాడు, ఆల్ రైట్, 10,000 గోవులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. తర్వాత ఇస్తాడు, ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను. తర్వాత ఇస్తాడు. స్వామి వచ్చి కంసుడిని వధించిన తర్వాత, ఉగ్రసేవుని రిలీజ్ చేసిన తర్వాత 10,000 గోవుల్ని దానం చేస్తాడు. అంటే దానం చేయలేని పరిస్థితుల్లో దారిద్ర్యం ఉండొచ్చేమో కానీ, ఒకవైపు దారిద్ర్యం ఉండొచ్చు కానీ నేను దరిద్రుణ్ణి కాదు, అది భావన. అర్థమవుతుందా? దారిద్ర్యం ఉండొచ్చు, నేను దరిద్రుడిని కాదు, రేపు ఐశ్వర్యం వచ్చినప్పుడు పంచి పెడతాను ఈ సమాజానికి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతో 10,000 గోవుల్ని మనసులో దానం చేశాడట. ఎందుకని? ఇటువంటి బిడ్డ కలిగాడు గనక. అప్పుడు దేవకీదేవి చూచింది. దేవకీదేవి చూచింది. చిన్న పిల్లవాడు కదా, ఈయన చూచినప్పుడు అలా పడుకొని ఆమె చూడగానే లేచి నిలబడ్డాడు. అలా చూచింది. ఇంతకుముందు పోతన దగ్గర నుంచి మీకు చెప్పించాను. ఏది? వసుదేవుడు చూచినప్పుడు ఎట్లా ఉన్నాడో పోతన వివరించే. దేవక చూచినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, అప్పుడు కూడా చతుర్భుజుడే. ఉపసంహార విశ్వాత్మను. మొట్టమొదట కృష్ణావతారంలో ప్రథమ వందనం ఎవరి దగ్గర నుంచి అందుకున్నాడు భగవంతుడంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అందుకున్నాడు. ఎందుకో తెలుసా? బిడ్డకి ఎవరు నమస్కరించరు. పైగా మనం అంటాం బిడ్డలు కనుక నమస్కరిస్తే వాళ్ళు ఆయుష్ పోతుందని. ఇక్కడ బిడ్డ ఎట్లాంటి వాడు తెలుసా? ఆయుష్ పోయే ప్రశ్నలే, మనకు ఆయుష్ పోసేవాడు ఉండేది ఇక్కడ. అందుకని వాళ్ళకి ఇద్దరికి అర్థమైపోయింది కనుక సాక్షాత్తు భగవంతుడని ఆవిడ కూడా నమస్కరించింది. హే భగవన్, ఉపసంహార, చూడండి తమాషా, ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. దేవకి అన్నది, నాయన ఇది సామాన్యమైన రూపమా? ఇట్లా బిడ్డలు పుడతారా? కేయూరాలు, కుండలాలు, తర్వాత వచ్చి కిరీటాలు ధరించి ఇంత అద్భుతమైనటువంటి రూపంతో, ఇది లోకంలో ఎక్కడ లేదు, అలౌకికం. ఇది లోకంలో కనిపించేటువంటి రూపం కాదు, అలౌకికమైనటువంటి రూపం. ఒక్కటే నిన్ను ప్రార్థిస్తున్నా, చతుర్భుజుడుగా నాకు కనిపిస్తున్నావు నాయన, ప్లీజ్ విత్డ్రా దట్ ఫామ్. ఉపసంహర విశ్వాత్మన్, దాన్ని ఉపసంహరించు నాయన. వద్దు తండ్రి, వద్దు. చూడండి ఆ తల్లి యొక్క హృదయం. ఎందుకో తెలుసా? ఈ రూపాన్ని చూడగానే కంసుడు గనక తెలిసిందే, ఈ రూపంతో ఉన్నాడు గనక నన్ను వధించేది ఇతనే అని, అష్టమ గర్భ సంజాతుడు ఇతనే అనేటువంటిది అతనికి తెలిసిపోద్ది. ఆ తరువాత నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను తండ్రి. ఒకవైపు భగవంతుడని తెలుస్తూ ఉండినా ఆ పుత్ర వాత్సల్యంతో పాపం ఆమె అట్లా అంటూ ఉంటే స్వామి నవ్వి మొట్టమొదటి తల్లితో మాట్లాడాడు. అమ్మ, స్వయంభవ మన్వంతరంలో నువ్వు పృశ్ని అనేటువంటి ఆవిడవి. నువ్వు, నీ భర్త పేరు సుతపుడు. 12,000 సంవత్సరాలు నా కోసం మీరు తపస్సు చేశారు. అప్పుడు మీ తపస్సుకు మెచ్చి నేను మీకు బిడ్డగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్ని గర్భుడు అనేటువంటి పేరుతో నేను జీవించడం జరిగింది. అమ్మ, ఆ టైంలో మీకు ఏం కావాలని నేను అడిగితే, నాయనా నువ్వే కావాలి అని అన్నారు. మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఎప్పుడైతే మీరు 2 సార్లు నువ్వే కావాలి బిడ్డగా అని అన్నారో, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాను ఒకసారి, మళ్ళీ 2 సార్లు మీరు కోరారు గనుక అప్పుడు నేను
రాత్రి చూచినటువంటి అదితి కశ్యపులకి వామనుడుగా రాత్రి చూచారా వామనమూర్తి, అట్లాగే నీవు అతిథిగా